హాయ్ హలో ఫ్రెండ్స్. ఇంతకుముందే కటింగ్ వీడియో పెట్టిన, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా చూడండి. ఈ గల్ల అయితే కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకోలే, ఇప్పుడు కట్ చేసుకుంటా. థర్టీ 38 సైజు స్టిచ్చింగ్ వీడియో చూడండి ఎట్లా కుట్టుకోవాలో మొత్తం. ఫస్ట్ అయితే లైనింగ్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మనకు ఇక్కడ కింద పట్టి వేరే క్లాత్ తీసుకొని కుట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇట్లా కుట్టుకుంటే అయిపోతుంది. ఇదే ఇదే క్లాత్ లా కుట్టుకొని ఇట్లా పల్టాయించాలి అంతే. తర్వాత ఇట్లా కుట్టుకోవాలి అంతే. దీనికి వేరే పట్టి కుట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. మొత్తం అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా ముడతలు రాకుండా ఇట్లా మంచిగా అనుకోవాలి. చేయితోటి అనుకుంటా కుట్టుకుంటా రావాలి. ఇట్లా జారకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లే మొత్తం ఇట్లా చేయితోటి నేను ఎట్లా అంటున్నా అట్లా అనుకుంటా రావాలి. మొత్తం ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అంతే. ఇట్లా కుట్టుకుంటా రావాలి. ఇట్లా అనుకుంటా మంచిగా. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసము చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. 4.5 దగ్గర దాకా కుట్టుకుంటూ రావాలి. చూడండి నేను ఎట్లా కుట్టినో అట్లా కుట్టాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లానే కుట్టుకోవాలి. వచ్చింది కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. మొత్తం జాయింట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఒక ప్రిన్సెస్ కట్ చేయలేదు. మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తా అని. జాయింట్ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ దగ్గర చూడండి ఇట్లా మనం లైన్ గీసుకుంటాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా కుట్టుకోవాలి. కుట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఈజీ అయిపోతుంది. అట్లయినా పర్లేదు, ఇట్లయినా పర్లేదు, ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. ఫస్టే కట్ చేసుకున్నా ఏం పర్లేదు, ఇట్లయినా సరే. ఇప్పుడు కింది నుంచి రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకుంటా రావాలి. అంతే. ఇలా అనుకుంటా చూడండి కరెక్ట్ వచ్చింది కదా. రెండు సేమ్ అట్లనే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనికి పట్టి కింద పట్టి వేయాలి. బ్యాక్ పార్ట్కి వేయకపోయినా పర్లేదు, ఫ్రంట్ పార్ట్కి వేయాలి. ఇట్లా కుట్టుకోవాలి మొత్తం. కుట్టుకొని మళ్ళీ మలిచి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని మలిచి కుట్టుకోవాలి. ఈ పట్టి కుట్టుకున్న తర్వాత ఉక్కు పట్టి కుట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఉక్కు పట్టి కింద నుంచి పెట్టి కొట్టుకుంటున్నాం కదా, పైకి వస్తుంది. ఇది రైట్ సైడ్ది అయితే ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ సైడ్ తోటి ఉక్సులు పెట్టుకుంటారు, అందుకని ఇట్లా కుట్టాల్సి వస్తుంది. మనకైతే ఇటు సైడ్ మనం ఉక్కులు పెట్టుకునే సైడ్, ఇది కాజాలు పెట్టుకునే సైడ్ పెడుతున్నా నేను.
వీళ్ళు ఎడమ చేతితోటే పెట్టుకుంటారు ఉక్కులు. ఇటు సైడ్ రావాలి వీళ్ళది ఉక్కులది. రైట్ సైడ్ ఏమో కాజాలది వస్తుంది. చూడండి, మనం పైనుంచి కుడతాం, ఇది కింద నుంచి కుడితే ఇట్లా వస్తుంది. మనం సేమ్ పట్టి మనం పైనుంచి కుట్టాలి. అంతే, లోపలికి మలుచుకొని 2 సార్లు కుట్టుకోవాలి. అంతే, చూడండి కరెక్ట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని చూసుకొని ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టుకోవాలి పైన. అంతే అయిపోయింది. ఇప్పుడైతే పైపింగ్ చేసుకోవడానికి ఒక క్రాస్గా పట్టి తీసుకోవాలి 1 ఇంచ్ అంతా. దీన్ని మలిచి ఇట్లా కుట్టుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను నేను. అంతే, మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. నాకు చీరలు ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ పైపింగ్ వేస్తున్నా. మీకు చీరలైనా బ్లౌజులైనా ఏదైనా వేరే కలర్ వస్తే అది వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అన్ని కలర్స్ ఉన్నాయి. అంతే, దీని మీద ఇట్లా పెట్టుకొని ఇటు సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. మొత్తం మెడకు మొత్తం కుట్టాలి. ఒక పాదం అంతా సైజులా కుట్టుకుంటూ రావాలి. మొత్తం లాగొద్దు, ఏ క్లాత్ లాగొద్దు. అంతే అయిపోయింది. కట్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న ఇట్లా కట్స్ పెట్టుకుంటే మంచిగా తిరుగుతుంది మనం పైపింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు సింగిల్ పుట్ పెడుతున్నా నేను. సింగిల్ పుట్ మీదనే చేస్తా థ్రెడ్ పైపింగ్ అయితే. పైపింగ్ థ్రెడ్ పెట్టాలి ఇట్లా లోపల, కానీ ఇట్లా మలుచుకొని ఇట్లా అనుకోవాలి. చూడండి నేను ఎట్లా పోతున్నానో. మన ఛానల్లో పైపింగ్ ఎట్లా చేసుకోవాలో కూడా చూపించిన, చూడండి. నా ఛానల్ ఒకసారి విజిట్ అయ్యి చూడండి. మొత్తం ఏమేమి నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ ఫ్రాక్ వీడియోస్ కూడా ఉన్నాయి. పంజాబ్ డ్రెస్, బ్లౌజెస్ అన్ని వీడియోస్ పెట్టిన. కుకింగ్ వీడియోస్ కూడా పెట్టిన, చూడండి. ఇట్లా మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. మొత్తం లోపలికి అనుకొని థ్రెడ్. చూడండి అయిపోయింది మొత్తం. చూసారా, మొత్తం ఒకటే తీరుగు వస్తుంది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా పైనుంచి, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నీట్గా కూడా కనబడుతుంది స్టిచ్ చేస్తే ఇట్లా. అంతే అయిపోయింది. ఇది డబుల్ పాదం పెట్టుకొని అట్లా కుట్టుకోవాలి. తర్వాత స్లీవ్స్ ఎట్లా అటాచ్ చేసుకున్నా చూపిస్తా. దీన్ని కూడా పట్టి వేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో పెట్టుకోవాలి. దాని మీద అస్తరు పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి. కుట్టుకొని దాన్ని మలిచి వేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎట్లా కుట్టినామో అట్లనే స్లీవ్స్ కూడా కుట్టుకోవాలి. దీనికి కొంచెం క్లాత్ అటాచ్ చేయాలి, సరిపోలేదు. మొత్తం కుట్టుకున్నాక అటాచ్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడు. అంతే, ఇట్లా చేతితోటి ఇట్లా అనుకొని మంచిగా ముడతలు రాకుండా కుట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అంతే, ఇట్లా మళ్ళా
అంతే. దీని ఫిట్టింగ్ అయితే చూపిలే ఫ్రెండ్స్. ఇంకొక బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చూపిస్తా, ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలో. ఇదైతే స్లీవ్స్ కుట్టే వరకే పెట్టిన వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.